నేను ఇప్పుడు మీకు ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా నేర్చుకోవడానికి షార్ట్ కట్గా చెప్తున్నాను. ఇది ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ డిఎస్సి కానీ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఈజీగా ఎలా సాల్వ్ చేయాలని నేను మీకు వేస్తున్నాను. ఇక ఏంటంటే 7 అనుకోవాలి ఇన్ఫైనిటీ ఇలా కంటిన్యూస్గా వస్తే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దాని వాల్యూ 7 అయిపోతుంది. డైరెక్ట్గా దాని వాల్యూ 7 అవుతుంది. వై దట్ 7 అంటే సాల్వ్ చేద్దామంటే చూద్దాము. ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. మొత్తం ఎక్స్ అనుకుంటాం. ఆన్సర్ ఇన్ఫినిటీ. ఇది మనం ఏమనుకుంటాం ఎక్స్ అనుకోవాలి. ఓకే అంటే మనం ఇంతవరకు ఎక్స్ అనుకుంటే మనం ఏమవుతుంది √7 ఇంటూ ఈ √7 అంతా ఎక్స్ అనుకుంటాం. ఇది ఎక్స్. ఇక్కడ మనం స్క్వైరింగ్ అని పోసే చేస్తాము. అంటే స్క్వైరింగ్ ఆఫ్ రూట్స్ అంటే √7x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. నా స్క్వేర్ రూట్ క్యాన్సల్ 7x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ ఎక్స్ క్యాన్సల్ అయితే 7 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే మనకి వ్యూ వచ్చేసింది. ఇలాగే ఏదైనా సరే ఇంటూ ఉంటే దాని వాల్యూ ఆన్సర్ ఇన్ఫినిటీ ఉండాలి. దాని వాల్యూ 7.